పాతపట్నం నియోజకవర్గ మండల కేంద్రంలో గల శాసనసభ్యుల కార్యాలయంలో P4 విధానంపై 5 మండలాల అధికారులతో సమావేశం నిర్వహించిన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా P4 విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న 10 మంది పేదరికంలో అట్టడుగు స్థాయిలో ఉన్న 20 మందికి చేయూతనివ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీని అమలు కోసం విధి విధానాల రూపకల్పనకు ప్రజల నుంచి సూచనలు సలహాలు స్వీకరించడంతో పాటు ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ కూడా రూపొందిస్తాం అని పేర్కొన్నారు. ఇంకా ఇలాంటి మీటింగ్ ఇక్కడ ఆడపిల్ల లక్ష్మీదేవికి పెట్టమనే సంతోషకరం. మీరు మొదటి అడుగు. ఇది ఒక మంచి పేదల కోసం కట్టింది. ఇది ఎవరైనా మీరు కూడా వాడుకోవచ్చు. అది తక్కువ టైంలో అబ్బాయి మ్యారేజ్ అంటే 1 అవ్వలేదు కదా, 1 year కోసం మేము మా ప్లానింగ్ పెట్టుకున్నాం. అంటే ఏప్రిల్ 31 తర్వాత మళ్ళీ మేము వర్క్ స్టార్ట్ చేస్తాం. ఇది ఒక 20 days లో రెడీ చేస్తాం. మీరు ఏ మీటింగ్ అయినా వాడుకోవచ్చు, పేదవాళ్ళ పెళ్లికి వాడుకోవచ్చు, అన్నిటికీ ఆ కాన్సెప్ట్ మీద కట్టిందండి ఇది. అందుకే ఎంత విశాలంగా మధ్యలో పిల్లలు లేకుండా పెట్టింది. అయితే ఈరోజు మనం ఎందుకు మీటింగ్ పెట్టుకున్నాం, మిమ్మల్ని అందరితో ఏం మాట్లాడాలి, మీతో నా మనసులో ఉన్న సమస్యలు కూడా కొన్ని మీతో పంచుకోవాలి, ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, మనం ఏం చేయాలి, దానికోసం మీటింగ్ పెట్టుకున్నాం. అయితే దీనికి కొంతమంది టైం ప్రకారం అటెండ్ అవ్వలేదు. యాక్చువల్గా 10 అన్నాను, 10 గంటల నుంచి మీకోసం నేను వెయిట్ చేస్తున్నాను. మరి మీరు రావాలి కదా, ఎందుకు ఇప్పుడు కూడా మీకు వస్తున్నారు? అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. అది ఈసారి అలా జరగకూడదు. మళ్ళీ ఒక్కసారి మాత్రం అందరికీ విడిచిపెట్టేస్తున్నాడు. ఏమి అన్నం ఇక్కడ ఏ టైంలో కూడా చెప్తానని అందరూ గతం కాదు. అంటే 10 గంటలు అంటే 12కి వస్తారు, 1 గంటకు వస్తారు అనుకోండి. మీరు ఎలా అనుకుంటుంటే అది కాదు. నేను ఇక్కడే 365 రోజులు ఇక్కడే ఉంటున్నాను. డిగ్రీ వరకుండా క్వాలిఫైడ్ ఒక అమ్మాయి కావాలి, అంతేనా? అసలు మీకు ఎలక్ట్రిక్ పాయింట్ కోసం టైం వేస్ట్ చేయకంట. అయితే 1650కి 275 మంది డిగ్రీ క్వాలిఫైడ్ అయిన అమ్మాయిలు కావాలి. అది మంచి వాళ్ళని వేయవలసిన బాధ్యత మీది. అక్కడ లోపల మా నాయకుల్ని కాంటాక్ట్ చేసి మీరు వేయవలసిన బాధ్యత మీది. మీరు ఎందుకు వచ్చారో ఇదేంటి లేవు. అది భవిష్యత్తులో దానికి ఒక మంచి లైఫ్ ఉంటుంది. దానికోసం నేను తర్వాత చెప్తాను మీకు. నేను మీటింగ్ పెట్టింది కూడా దానికోసమే. అది ఇమీడియట్లీగా ఇవాళ ఈవినింగ్ కానీ రోజు మధ్యాహ్నం లోపు అది క్లీన్ చేసి మనం ఇవ్వాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అది తప్పకుండా. తర్వాత ఇరమాడలో 1163/6 అంటే 194 మంది. 194 మంది. అంటే ఈ 194 మంది కూడా ఇక్కడ ఉన్న ఏపీఎంలు మీకు ఒకటే చెప్తున్నానమ్మా, మీరందరూ కూడా అక్కడ సంఘాలకు తెలిసి వాళ్ళతో శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళ పూజలు పెట్టి అక్కడ ఉన్న లోకల్ నాయకులు కాంటాక్ట్ చేసి ఏ 194 మంది తప్పనిసరిగా చేయవలసిన బాధ్యత కూడా మీ అందరికీ ఉంది. నెక్స్ట్ ఇంకేమున్నాం, ఇప్పుడు ఎలంపేట 747 మంది. ఎలంపేట 747 మందిలో బై 6 వేస్తే 125 మందిని మనం అపాయింట్మెంట్ చేయాలి. అది కూడా అమ్మ తల్లింపు సూచనగానే తల్లి కొద్దిగా మీటింగ్ చూడు, నీకే చెప్తాను. అయితే 125 మంది. ఈ 125 మంది కూడా తప్పనిసరిగా అర్హులైన వాళ్ళని మనం పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు పొద్దున్న ప్రభుత్వ పథకాలు కాకుండా ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి వెళ్ళాలంటే మనం ప్రతి 6 సంఘాలకు ఒకళ్ళు ఎంచుకున్నాం కాబట్టి వాళ్ళే పబ్లిక్ లోకి వెళ్ళవలసి పరిస్థితి వస్తుంది. ఇది చాలా టేకీగా మీరందరూ ఏపీఎంలు కానీ సిఎఫ్లు కానీ తీసుకెళ్తున్నారు కానీ అది కాదు. వాళ్ళే రేపు పొద్దున్న ప్రగతి రథ చక్రాలు కూడా ఉపయోగపడతారు. మీకు కూడా వర్క్ చాలా ఈజీ ఉంటుంది, మీ మీద పని భారం తగ్గుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత నెక్స్ట్ ఏమన్నా మీటింగ్ కూడా పాతపట్నం 1600 సంఘాలు ఉన్నాయి. దానిలో బై 6 చేసుకుంటే 266 సేమ్. అక్కడ ఉన్న నాయకులు ప్రతి విలేజ్ అక్కడ ఉన్న నాయకులు అక్కడికి వెళ్ళి మీరు కూడా కూర్చుని పెట్టి ఎవరు అర్హులు వాళ్ళు కూడా కూర్చుని పెట్టి క్వాలిఫైడ్ ఎక్కువగా పోయేట్టు ఉండేవాళ్ళు డిగ్రీ క్వాలిఫైడ్ ఇవ్వండి. డిగ్రీ ఎవరైనా దొరకకపోయినప్పుడు ఇంటర్మీడియట్ అవకాశం ఇవ్వండి. ఇంటర్మీడియట్ ఎవరైనా దొరకకపోయినప్పుడు
10th క్లాస్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇది సిస్టమేటిక్ గా జరగాలి. ఇది మన భవిష్యత్తుకి ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే నేను దానికే మీ అందరికీ ఈ రోజు రమ్మని కూర్చొని పెట్టింది ఇది ఒకటి. ఇక్కడున్న ఎండో సభ్యులు కూడా ఒక రిక్వెస్ట్ అది కూడా చెప్తున్నా. ఇప్పుడు చేసి లోన్స్ పెట్టున్నారు. ఆ లోన్స్ విలువగా మాకు కావాలి. ప్రీపేడ్ గురించి పెట్టున్నారు. వాళ్ళు ఎంతమంది వెళ్తున్నారో వాళ్ళ అధికారులు కానీ నాయకులు కానీ కాంటాక్ట్ చేసి దాని విషయం కూడా మీరు అందరూ తీసుకోవాలి. మీరు కూడా ఏం చేస్తున్నారంటే మీకు ఒక విషయం ఉంది. మీకు అందరూ సీఎఫ్ఓ కూడా రిక్వెస్ట్ నేను చేస్తాను. రిక్వెస్ట్ అనుకోండి, కమాండింగ్ అనుకోండి, ఏమనుకోండి, అది నాకు కాదు. ఎందుకంటే పనిచేసే వాళ్ళు ఎవరైనా ఒకటే. నేను రేపు ఈ రోజు నేను పని చేయకపోతే రేపు నన్ను కూడా ఎమ్మెల్యే వద్దంటారు. అది ప్రజల ఒక్కది, మీ ప్రజల ఒక్కది. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది చాలా దగ్గర చాలా నిరుద్యోగంగా పనిచేస్తున్నారు. దాన్ని రెక్టిఫై చేయాలి. గతాన్ని వదిలేద్దాం. ఇప్పుడు అందరం ఒక మంచి కోసం పోరాడుతున్నాం. పరిస్థితి మీరు అందరూ చూడండి. నేను చాలా అసెంబ్లీలో చెప్పాను, మీ ముందు చెప్తున్నాను. 175 నియోజకవర్గాల్లో మన నియోజకవర్గం ఎదుగుబడి ఉందని మీరు అందరూ తెలుసు. విద్య, వైద్యం, ఉపాధి ఇవన్నీ ఏ విధంగా చూసుకున్నా సరే అలాంటి నియోజకవర్గంలో మనం అందరం పనిచేస్తున్నాం. మన కోసం, మన పిల్లల కోసం, భావి తరాల కోసం. ఇది ముందంజలోకి వెళ్ళాలంటే మనమందరము కష్టపడాలి. ఏ ఒక్కరూ కష్టపడితే మాత్రం ఇది అభివృద్ధిలో కలదని అందరూ తెలియజేస్తున్నాం.